ఏమంటాండిడా, నాకు దక్కనిది ఎవరికి దక్కొద్దు, అంతే బరాబరే చెప్తావు. నీ కథ తెలిసిందేగా. సోదరుడికి టికెట్ అడ్డుకోవడం వల్లేనని పార్టీలో టాక్. కొండాలరెడ్డికి మల్కాజ్గిరి టికెట్ కోసం ప్రయత్నం, సీనియర్ల నుంచి తీవ్ర వ్యతిరేకత, నిర్ణయం రద్దు, మిగతా ఫ్యామిలీ మెంబర్స్ కు ఎంపీ టికెట్లు కట్, షార్ట్ లిస్ట్ లో పేర్లు ఉన్నా ఫైనల్ లిస్ట్ లో కష్టమేనని ప్రచారం, అసెంబ్లీ ఎన్నికల్లోనూ అప్లికేషన్ పెట్టుకున్నోళ్లకు టికెట్లు, అసెంబ్లీ ఎన్నికల్లోనూ అప్లికేషన్ పెట్టుకోనోళ్లకు టికెట్లు, గెలుపు గుర్రాల పేరు చెప్పి కొందరు టికెట్లకు ఎసరు, ఖమ్మం టికెట్ కోసం ఏమాహేమీల పైరవీలు, అవి తట్టుకోలేక సోనియా పేరు చేర్చారని గుసగుసలు. రాజకీయాల్లో ఈగోలు చాలా ఉంటాయి. మీటింగ్ కి పిలవలేదని, తనకు చెప్పకుండా మీటింగ్ కు పెట్టారని, మీటింగ్ కు వస్తే కుర్చీ వేయలేదని, నీళ్ళ బాటిల్ ఇవ్వలేదని, ఇలా చిన్న చిన్న విషయాలకే పెద్ద పెద్ద గొడవలు జరుగుతాయి. అలాంటిది ఏకంగా ఒక ఎంపీ టికెట్కే ఎసరు పెడితే, అది కూడా రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు ముఖ్యమంత్రి సోదరుడు అయితే ఇంకా ఎలా ఉంటుంది? దాని ఎఫెక్ట్ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో కనిపిస్తున్నది. 4 రోజులకే పోతే మరింత ఎక్కువగా కనిపిస్తుందని ఆ పార్టీలో వాళ్ళే మాట్లాడుకుంటున్నారు. తన కుటుంబంలో ఎంపీ టికెట్లు రాకుండా అడ్డుకున్నారని, మిగతా కుటుంబాల్లో టికెట్లు కట్ చేస్తారని ప్రచారం కొనసాగుతుంది. మొత్తం కుటుంబ పాలన సాగుతుంది కాంగ్రెస్ లో. 22 మంది ఎమ్మెల్యేలు ఇద్దరు ఉన్నారు ఒకే కుటుంబంలో. 22 మంది అంటే 44 మంది కుటుంబ సభ్యులు ఉన్నారన్నట్టు ఇట్లా ఎమ్మెల్యేలుగా. ఉత్తమ్ కుమార్ రెడ్డి భార్య, వివేకు అన్న. ఇటు వస్తే కోమటిరెడ్డి బ్రదర్స్, అక్కడికి 6 అయింది. ఇక ఇట్లా ఇంకా అనేక మంది ఉన్నారు. అనేక మంది కుటుంబ పాలన. ఇది అసలైన కుటుంబ పాలన. ఇన్ని రోజులు కేసీఆర్, కవిత, కేటీఆర్, హరీష్ రావు కుటుంబం వేరే, కవిత కుటుంబం వేరే. ఇద్దరే ఒక ఇంట్లోకి వెళ్ళి ఉన్నారు. ఎవరు? కేటీఆర్, కేసీఆర్. ఎందుకంటే ఒక ఆయన తండ్రి, ఒక ఆయన కొడుకు. హరీష్ రావు అల్లుడే అవుతాడే. కుటుంబ పాలన ఎట్లయితుంది? కవిత బిడ్డ అవుతుందా? ఆమె ఒకరిని చేసుకొని పాయే, ఒక ఆయనను చేసుకొని పాయే. ఆమె ఎట్లా కుటుంబ సభ్యురాలు అవుతుంది? మళ్ళా ఆమె వేరే ఇంటి మీదికి పాయే పెళ్లి చేసుకొని. అటు సంతోష్ రావు చూస్తే ఆయన ఇంటి పేరు జోగినపల్లి సంతోష్ రావా, ఆయన ఎట్లా కుటుంబ సభ్యుడు అవుతాడు? బంధుత్వం అవుతుంది. కానీ అల్లుని ఇళ్ళనే కలిపిండ్లు, కొడుకుని ఇళ్ళనే కలిపిండ్లు, బిడ్డను అల్లనే కలిపిండ్లు. అందరు కలిసి 6 చూపించి కుటుంబ పాలన అన్నాడు. మరి వీళ్ళు ఇప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి భార్య, కోమటిరెడ్డి తమ్ముడు, ఇట్లా వివేకు అన్న, ఇట్లా మొత్తం 24 మంది ఉన్నారు ఇలా. ఇక ఎంపీ టికెట్ల కోసం కూడా ఈ లొల్లి జరుగుతుంది. ఇప్పుడు రేవంత్ రెడ్డి తమ్మునికి మల్కాజ్గిరి టికెట్ కావాలట. ఎందుకంటే మల్కాజ్గిరి నుండి గెలిచిందిగా ఎంపీగా. కోడంగల్లో రండితే వచ్చి మల్కాజ్గిరిలో పోటీ చేసి ప్రశ్నించే గొంతుకలు గెలిపించండి, మేము ప్రశ్నించి పీకుడు కాలం, మేము మొత్తం పార్లమెంటుకు పోయి ఏదో గుంజుకొస్తాం అన్నాడు. ఒక్కనాడు పార్లమెంట్లో ఒక్క సమస్య మీద కొట్లాడినా తీరే లేదు రేవంత్ రెడ్డి గారిది. కాబట్టి ఫక్తు కుటుంబ రాజకీయాలు నడిపే పార్టీ ఏదైనా ఉన్నదంటే ఒకటి కాంగ్రెసు, రెండోది బీజేపీ పార్టీ. ఇది